హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఈ మాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనకి మంచు కురుస్తున్న సీన్ కనిపిస్తుంది. అక్కడ ఒక అమ్మాయి స్నోలో కింద పడిపోయి ఉంటుంది. తన ఫ్యామిలీ అంతా పక్కనే నిలబడి ఉంటారు. ఆ అమ్మాయి వాళ్ళ పిన్ని తనతో, నీ పేరెంట్స్ చనిపోయారు కాబట్టి ఇకపై నువ్వు ఈ షేన్ ఫ్యామిలీలో ఉండడానికి వీల్లేదు, నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేస్తున్నాను అని చెప్తుంది. తర్వాతి సీన్లో లీజా తన సూట్ కేసుని చాలా కష్టపడుతూ లాక్కుంటూ వెళ్తూ కనిపిస్తుంది. కానీ పాపం తనొక్కడే కింద పడిపోతుంది. సరిగ్గా అప్పుడే మన డ్రామా మెయిన్ లీడ్ మిస్టర్ ఫూ ఎంట్రీ ఇస్తాడు. అతని అసిస్టెంట్ అతన్ని థర్డ్ మాస్టర్ అని పిలుస్తాడు. అసిస్టెంట్, సార్, కొన్నేళ్ల క్రితం మీ ప్రాణాలు కాపాడిన అమ్మాయి తనే అని చెప్తాడు. మిస్టర్ ఫూ లీజా వైపు చూస్తూ తన దగ్గరికి వెళ్ళి, ఇంత నైట్ పూట ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. దానికి లీజా, నాకు ఉండడానికి ఇల్లు లేదు అని చెప్పడంతో మిస్టర్ ఫూ తనని తన చేతుల్లోకి ఎత్తుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు. లీజా మనసులో ఇక నుంచి ఇతనే నా సేవియర్ అవుతాడేమో అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో లీజా ఇంట్లో ఉంటుంది. అసిస్టెంట్ వచ్చి తినమని చెప్తాడు. కానీ లీజా మాత్రం మిస్టర్ ఫూ ఇంటికి వచ్చే వరకు నేనేమీ తినను అని మొండికేస్తుంది. అసిస్టెంట్ ఆయన వచ్చే టైం అయింది అని చెప్పగానే లీజా ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి బయటికి పరిగెడుతుంది. కానీ మిస్టర్ ఫూ తాగి మత్తులో ఇంటికి వస్తాడు. లీజా అతన్ని చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే తనని కారులోకి తీసుకెళ్లి రొమాన్స్ చేస్తారు. తర్వాత లీజా మిస్టర్ ఫూని ఇంటి లోపలికి తీసుకుని వస్తుంది. కానీ తను సరిగ్గా నడవలేకపోతూ ఉంటుంది. అసిస్టెంట్ మిస్టర్ ఫూని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ డే మిస్టర్ ఫూ కళ్ళు తెరవగానే రాత్రి కారులో లీజాతో చేసినవన్నీ గుర్తుకొస్తాయి. ఆయన అసిస్టెంట్ని పిలిచి లీజా ఎక్కడా అని అడుగుతారు. అసిస్టెంట్ లీజా చాలా అలసిపోయి తన రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది అని చెప్తాడు. మిస్టర్ ఫూకి ఆ రొమాన్స్ సీన్ అంతా గుర్తొచ్చి అదంతా ఒక కలేమో అని అనుకుంటాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర లీజా రాగానే మిస్టర్ ఫూ తన మెడ మీద ఉన్న లవ్ బైట్ గుర్తుని చూస్తాడు. అలా కోపంగా ఇది ఎలా జరిగింది అని అడుగుతాడు. లీజా మనసులో, పాపం ఈయనకి నైట్ ఏం జరిగిందో గుర్తులేనట్టుంది, ఇదంతా చేసింది ఈయనే కదా అని అనుకుంటుంది. కానీ మిస్టర్ ఫూ మళ్ళీ కోపంగా, చెప్పు ఎలా జరిగింది ఇది అని అడుగుతాడు. లీజా నాకు తెలీదు అని ఆన్సర్ ఇస్తుంది. మిస్టర్ ఫూ తనని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి, నువ్వు నైట్ ఎవరితో ఉన్నావని అడుగుతాడు. లీజా తను అడిగే క్వశ్చన్స్ విని చాలా కోపం వస్తుంది తనకి. అప్పుడు మిస్టర్ ఫూను నిజం చెప్పే వరకు నిన్ను ఈ రూమ్లోనే లాక్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. బయటకు వచ్చి అసిస్టెంట్కి కాల్ చేసి నిన్న నైట్ లీజా ఎవరితో ఉందో తెలుసుకో అని ఆర్డర్ వేస్తారు. తర్వాత అసిస్టెంట్ లీజా కోసం ఫుడ్ తీసుకొని వెళ్తాడు. కానీ లీజా మిస్టర్ ఫూ వచ్చి నాకు సారీ చెప్పే వరకు నేను తినను అని అంటుంది. అసిస్టెంట్, మీరు ఆయన మీద కోపంగా ఉన్నా సరే నిజం చెప్పేయండి, ఆ నైట్ మీతో ఉన్నది ఆయనే కదా అని సర్ది చెప్తాడు. దానికి లీజా, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి మెల్లగా రూమ్ నుంచి బయటికి పారిపోతుంది. ఇక్కడ మిస్టర్ ఫూ ఒక బార్లో ఫుల్గా తాగుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ ఒకడొచ్చి, ఈ మధ్య నీ దగ్గర ఒక చిన్న అమ్మాయి ఉంటుందంట కదా, నేను విన్నాను, ఏంటి నువ్వు తనకి షుగర్ డాడీ అయిపోయావా అని వెక్కిరిస్తాడు. మిస్టర్ ఫూ ఆ మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా అసిస్టెంట్ కాల్ చేసి లీజా రూమ్ నుంచి పారిపోయింది, ఇంట్లో సామాన్లన్నీ పారేస్తూ రచ్చరచ్చ చేస్తుంది అని చెప్తాడు. లీజా ఇంట్లో ఎవరిని తన దగ్గరికి రానివ్వకుండా గోలగోల చేస్తూ ఉంటుంది. అందరూ తన వెనకాలే పరిగెడుతూ ఉంటారు. కానీ తను వెళ్తూ వెళ్తూ మిస్టర్ ఫూని గట్టిగా డాషిస్తుంది. తనని ఎత్తుకుని రూమ్లోకి తీసుకొని వచ్చి, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగొద్దని, నీకు జలుబు చేస్తుంది అంటూ తన కాళ్ళని కవర్ చేస్తారు. లీజా చూసి మిస్టర్ ఫూ నన్ను చాలా లైక్ చేస్తున్నట్టున్నారు అని మురిసిపోతుంది. కానీ వెంటనే మిస్టర్ ఫూ మళ్ళీ, చెప్పు ఆ నైట్ నువ్వు స్పెండ్ చేసిన పర్సన్ ఎవరు అని అడుగుతాడు. లీజాకి మళ్ళీ కోపం వస్తుంది. మిస్టర్ ఫూ తనని గట్టిగా పట్టుకొని చేతులు కట్టేసి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లీజా ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమాలుతుంది. తన కన్నీళ్లు చూడగానే మిస్టర్ ఫూ పక్కకి జరిగి, ఆ అబ్బాయి నాకంటే అందంగా ఉంటాడా, నాకంటే ఎక్కువగా నిన్ను లవ్ చేస్తాడా అని బాధగా అడుగుతాడు. లీజా మళ్ళీ వదిలేమని అడిగితే ఫూ తనని గట్టిగా హక్ చేసుకుని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. లీజా, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను అని అంటాడు. లీజా కూడా తనని హక్ చేసుకుని మిస్టర్ ఫూ చాలా అమాయకుడు అని అనుకుంటుంది. కానీ అప్పటికే తను తాగి ఉండడం వల్ల నిద్రపోతారు. లీజా కూడా పక్కనే పడుకొని ప్రేమగా చూస్తూ మిస్టర్ ఫూ కోపంలో అస్సలు బాగోలేరు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మిస్టర్ ఫూనే లీజా కోసం బ్రేక్ఫాస్ట్ వండుతాడు.
లీజా టేబుల్ దగ్గరకు వచ్చి ఈయనకి నైట్ జరిగినవేవీ గుర్తులేవనుకుంటా అని మనసులో అనుకుంటుంది. తను అడిగితే అయినా లేదు, నేను చాలా టైర్డ్ అయి నిద్రపోయాను అని అంటాడు. ఇద్దరూ కలిసి హ్యాపీగా తింటారు. ఇక కాసేపటికి మిస్టర్ ఫూ లీజాని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తారు. అప్పుడు లీజా ఫ్రెండ్ కాల్ చేసి తన క్లాస్మేట్స్ ఫోటోలు పంపిస్తుంది. వీళ్ళు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదా అని. లీజా ఆ ఫొటోస్ చూసి మురిసిపోతూ ఉంటే మిస్టర్ ఫూకి జెలసి మొదలవుతుంది. ఎవరు వీళ్ళు అని ఆయన అడిగితే నా క్లాస్మేట్స్ అని చెప్పి లీజా కార్ దిగి పారిపోతుంది. మిస్టర్ ఫూ వెంటనే బార్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న తన ఫ్రెండ్కి కాల్ చేసి 2 నిమిషాల్లో నా ఆఫీస్కి రా అని ఆర్డర్ వేస్తారు. ఆఫీస్కి పరుగున వచ్చిన ఫ్రెండ్తో నువ్వు లేట్ అయ్యావని అంటూ లీజా ఎప్పుడు నా దగ్గరే ఉండాలని నేను అనుకుంటున్నాను, దానికి నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు అతని ఫ్రెండ్ నువ్వు తనని షాపింగ్కి తీసుకొని వెళ్ళాలి, అంతేకాకుండా నువ్వు హెల్త్ పాడైనట్టుగా యాక్టింగ్ చేయి, అప్పుడు ఆ అమ్మాయి నీ దగ్గరే ఉండి నీకు సేవలు చేస్తుంది అని ఐడియా ఇస్తాడు. మిస్టర్ ఫూ కూడా అలాగే చేస్తాడు. ఇంటికి వెళ్ళాక చల్లటి నీళ్లతో ఐస్ బాత్ చేస్తాడు. లీజా ఇంటికి రాగానే అసిస్టెంట్ కంగారుగా వచ్చి మిస్టర్ ఫూకి ఒంట్లో బాగోలేదు, చాలా ఫీవర్ వచ్చింది అని చెప్తాడు. లీజా కంగారుగా ఆయన దగ్గరికి వెళ్తుంది. మిస్టర్ ఫూ తనని చూడగానే గట్టిగా పట్టుకుని నాకు ఫీవర్గా ఉంది, ప్లీజ్ నువ్వు నా దగ్గరే ఉండి నన్ను చూసుకోవా అని అడుగుతారు. లీజా మనసులో నాకు మిస్టర్ ఫూకి మధ్య 10 years ఏజ్ గ్యాప్ ఉంది, అయినా సరే ఈయన చిన్న పిల్లోడ్లాగా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటుంది. కానీ బయటికి మాత్రం సరే నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్తుంది. నెక్స్ట్ డే లీజా స్కూల్కి వెళ్తుంది. తన ఫ్రెండ్ మిన్నా వచ్చి నిజంగానే మిస్టర్ ఫూ నిన్ను అంత లైక్ చేస్తున్నారా, ఆయనకి చాలా కోపం ఎక్కువని విన్నాను అని అడుగుతుంది. లీజా లేదు, ఆయన చాలా మంచివారు అని చెప్తుంది. అప్పుడు మిన్నా అవును, ఈ నెల నీకు పీరియడ్స్ వచ్చాయా అని అడుగుతుంది. లీజా షాక్ అయ్యి ఎందుకు అలా అడుగుతున్నావని అనగానే మిన్నా తనతో మన క్లాస్ అమ్మాయి ఒకరు తన బాయ్ ఫ్రెండ్తో నైట్ స్పెండ్ చేసింది, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయింది అని చెప్తుంది. ఆ మాట వినగానే లీజా భయపడిపోతుంది. వెంటనే వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది. రిజల్ట్ పాజిటివ్ అని వస్తుంది. ఆ నైట్ మిస్టర్ ఫూతో గడిపిన విషయం గుర్తు తెచ్చుకుని లీజా టెన్షన్ పడుతుంది. అయ్యో నేను ఇప్పుడు ఈ బిడ్డను కనలేను అని అనుకుంటూ అక్కడి నుంచి పరిగెడుతుంది. అసిస్టెంట్ ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నా వెనకాల రావద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో మిస్టర్ ఫూ కూడా అక్కడికి వస్తాడు. అసిస్టెంట్ జరిగిన విషయం చెప్పగానే ఆయన కూడా హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్లో డాక్టర్ మిస్టర్ ఫూని చూడగానే నీ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని నీకు తెలీదా, తను అబార్షన్ చేయమని మమ్మల్ని ఫోర్స్ చేస్తుంది, నువ్వు ముందే జాగ్రత్తగా ఉండాలి కదా అని తిడతారు. ఆ మాట వినగానే మిస్టర్ ఫూ కంగారుగా ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెడతారు. అక్కడ ఒక అమ్మాయి లోపలికి వెళ్ళడం చూసి డోర్ గట్టిగా కొడుతూ లీజా ప్లీజ్ అబార్షన్ చేయించుకోకు, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, నేను నిన్ను నీ బిడ్డని కూడా ఓన్ చేసుకుంటాను అని గట్టిగా అరుస్తాడు. సరిగ్గా అప్పుడే లీజా పక్క నుంచి వస్తుంది. మిస్టర్ ఫూ తనని చూడగానే హక్ చేసుకుని లీజా నువ్వు ప్రెగ్నెంట్ కదా, నేను నిన్ను చూసుకుంటాను, ఇదంతా నా తప్పు వల్లే జరిగిందని నాకు తెలుసు అని అంటాడు. లీజా షాక్ అయ్యి మీకేమైంది, నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది, నాకు పీరియడ్స్ లేట్ అయ్యాయి అంతే, అందుకే చెకప్ కోసం వచ్చాను అని తన రిపోర్ట్ని చూపిస్తుంది. ఆ తర్వాత లీజా కోపంగా అసలు ఆ నైట్ గురించి మీరేం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు మిస్టర్ ఫూ మాట మార్చేసి నేనేమనలేదు, అసలు నువ్వు ఆ నైట్ ఎవరితో ఉన్నావో కూడా నాకు తెలీదు అని చెప్పి అక్కడి నుంచి జారుకుంటాడు. లీజా మనసులో ఈయన అసలు ఒప్పుకోరు కదా అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో లీజా టీవీ చూస్తూ స్నాక్స్ తింటూ ఉంటే మిస్టర్ ఫూ అక్కడికి వస్తాడు. తను వెంటనే తన స్నాక్స్ని దాచేస్తుంది. నేను ఆల్రెడీ చూసేసానులే అని ఫూ అనగానే లీజా తనకి కూడా తినమని ఇస్తుంది. నాకు ఇవి నచ్చవు అని ఆయన అన్నా సరే లీజా బలవంతంగా తినిపిస్తుంది. అదే టైంలో టీవీలో ఒక న్యూస్ వస్తుంది. లీజా బాబాయ్ మిస్టర్ షేన్ తన ఆస్తిని పంచుతూ మా అన్నయ్య చనిపోయారు, ఆయన కూతురు కూడా నేను ఆస్తిలో వాటా ఇస్తున్నాను, నేను ఎవరికీ అన్యాయం చేయను అని చెబుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే లీజాకి చాలా కోపం వస్తుంది. తన పిన్ని తనని ఇంటి నుంచి గెంటేసిన విషయం గుర్తుకొస్తుంది. మేము ఆల్రెడీ ఆస్తి అంతా మా పేరు మీద రాసేసుకున్నాం, నీకు నయా పైసా కూడా ఇవ్వమని ఆ పిన్ని అనడం, అడిగితే వాళ్ళ అమ్మాయి అంటే కజిన్ లీజా చెంప మీద కొట్టడం ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఒకవేళ నోరు తెరిచావో నిన్ను చంపేస్తామని వాళ్ళు బెదిరించిన విషయాలు గుర్తుకొచ్చి లీజా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాతి సీన్లో లీజా తన రూమ్ డోర్ని తీయదు, కనీసం అన్నం కూడా తినదు. అసిస్టెంట్ వచ్చి చెప్పగా మిస్టర్ ఫూ వెళ్ళి డోర్ని కొడతాడు.
కానీ లీజా తీయదు. చివరికి ఆయన బలవంతంగా లోపలికి వెళ్తారు. లీజా చాలా భయపడుతూ ఉంటుంది. ఆయన్ని చూడగానే హక్ చేసుకుని ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి అని ఏడుస్తుంది. తర్వాతి రోజు మిస్టర్ ఫూ లీజాని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు. నీకు బాగోలేకపోతే లీవ్ తీసుకో అని చెప్తాడు. కానీ లీజా వెళ్తానని అంటుంది. తను క్లాస్కి వెళ్తూ ఉండగా ఒక అబ్బాయి అడ్డం వచ్చి పూలు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. లీజా మాత్రం సారీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది. కార్లో ఉన్న మిస్టర్ ఫూ ఇదంతా చూసి చాలా జెలసీగా ఫీల్ అవుతాడు. క్లాస్లోకి వెళ్ళాక ఫ్రెండ్స్ లీజాతో క్లాస్కి షీనా అనే కొత్త అమ్మాయి వచ్చింది అని చెప్తారు. తనని చూడగానే లీజాకి అర్థమైపోతుంది తను తన కజిన్ సిస్టర్ అని. అప్పుడు కొంతమంది అమ్మాయిలు లీజా గురించి తప్పుగా మాట్లాడతారు. లీజా లాస్ట్ టైం కంప్యూటర్ కాంపిటీషన్ గెలిచింది కానీ తను డేటా తీసుకొని స్కామ్ చేసింది అని అంటారు. దానికి మిన్నా అడ్డుపడుతూ మీరంతా లీజాని చూసి కుళ్ళుకుంటున్నారు, అందుకే ఇలా బ్లేమ్ చేస్తున్నారు అని గట్టిగా సపోర్ట్ చేస్తుంది. నిజానికి లీజా ఎలాంటి తప్పు చేయలేదు. అప్పుడు షీనా లీజా దగ్గరకు వచ్చి సిస్టర్ ఏదేమైనా మనం ఒకే ఫ్యామిలీ కదా, మీ డాడీ నీ కోసం చాలా ఆస్తిని వదిలి వెళ్ళారు, నువ్వు ఇలా దొంగతనం చేయకూడదు అని అందరి ముందు అంటుంది. దీంతో షీనా లీజాకి కజిన్ అని అందరికీ తెలిసిపోతుంది. షీనా చాలా హ్యాపీ అవుతూ ఉంటే లీజా తన చేయి పట్టుకుని ఇక మీద మా నాన్న పేరు ఎత్తావో జాగ్రత్త అని బెదిరిస్తుంది. సరిగ్గా అప్పుడే టీచర్ వస్తారు. షీనా వెంటనే టీచర్ దగ్గరికి వెళ్ళి నేను లీజాతో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తుంటే తను నన్ను బెదిరిస్తుంది అని కంప్లైంట్ చేస్తుంది. కానీ టీచర్ లీజా దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని లీజా నీకు మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ నువ్వు ఆ ఎక్స్పెరిమెంటల్ డేటాని హ్యాక్ చేసి ఉండకపోతే ఆ డేటాని సేవ్ చేయడం మాకు కుదిరేది కాదు. నువ్వు ఈ కాంపిటీషన్ని చాలా బాగా విన్ అయ్యావని మెచ్చుకుంటారు. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. అప్పుడు టీచర్ అసలు విషయం చెప్తారు. ఇక టీచర్ వెళ్ళిపోయిన తర్వాత లీజా ఒక డివైస్ తీసి అందరికీ చూపిస్తూ మీరందరూ నా గురించి అన్న మాటలన్నీ రికార్డ్ చేశాను. ఇప్పుడు వెంటనే నాకు మోకాళ్ళ మీద కూర్చుని అందరూ సారీ చెప్పండి, లేదంటే మీరందరూ ఈ స్కూల్ వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని అంటుంది. క్లాస్మేట్స్ అందరూ భయపడిపోయి లీజా నువ్వు మాతో ఇలా చేయలేవని షీనాని హెల్ప్ అడుగుతారు. షీనా అప్పుడు చూడు లీజా కంప్యూటర్కి సంబంధించి ఇంకో కాంపిటీషన్ రాబోతుంది కదా, అందులో కనుక నువ్వు నన్ను ఓడిస్తే నేనే ఈ స్కూల్ వదిలి వెళ్ళిపోతాను అని ఛాలెంజ్ చేస్తుంది. అక్కడున్న వాళ్ళంతా షీనాకి కంప్యూటర్ టెక్నాలజీలో చాలా మంచి స్కోర్స్ ఉన్నాయి, తనని ఎవరూ ఓడించలేరు, లీజా ఇప్పుడు బోర్లా పడక తప్పదు అని గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు లీజా సరే నేను గెలిస్తే మీ డాడీ దగ్గర ఉన్న మిల్లర్ రిసోర్సెస్ నా పేరు మీద రాయాలి అని కండిషన్ పెడుతుంది. షీనా షాక్ అయి ఏం మాట్లాడుతున్నావని అడుగుతుంది. లీజా అవును, ఒకవేళ నేను ఓడిపోతే నేనే స్కూల్ని వదిలి వెళ్ళిపోతాను అని చెప్తుంది. ఇద్దరి మధ్య బెట్ ఓకే అవుతుంది. లీజా బయటికి రాగానే మిన్నా కంగారు పడుతూ నువ్వు ఆ బెట్ని కట్టకుండా ఉండాల్సింది అని అంటుంది. లీజా మనసులో వీళ్ళు మా డాడీ ఆస్తిని కబ్జా చేశారు, ఇప్పుడు ఇలాగే వాటన్నిటినీ తిరిగి వసూలు చేస్తాను అని అనుకుంటుంది. తర్వాత మిన్నా ఈ నైట్ నువ్వు నాతో బయటికి రావాలి, నేను 2 టికెట్స్ కొన్నాను అని బ్రతిమాలితే లీజా ఒప్పుకుంటుంది. ఇక్కడ షీనా ఫ్రెండ్ ఒకవేళ లీజా గెలిస్తే ఆస్తి ఇచ్చేస్తావా అని అడిగితే అది అప్పుడు చూద్దాంలే అని షీనా నవ్వుతుంది. నెక్స్ట్ సీన్లో ఒక పార్టీ కనిపిస్తుంది. లీజా తన ఫ్రెండ్ మిన్నాతో కలిసి అక్కడికి వెళ్తుంది. సరిగ్గా అక్కడికి మిస్టర్ ఫూ కూడా వస్తారు. ఆయన్ని చూడగానే లీజా భయపడి ఒక పక్కన దాక్కుంటుంది. మిస్టర్ ఫూ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి మాట్లాడబోతూ ఉంటే అసిస్టెంట్ ఆపి మిస్టర్ ఫూకి పింక్ కలర్ అంటే అస్సలు నచ్చదు, పక్కకెళ్ళు అని చెప్తాడు. ఆ అమ్మాయి మరి అక్కడ ఒక అమ్మాయి పింక్ డ్రెస్ వేసుకొని ఉంది కదా, తనని కూడా పార్టీలో నుంచి బయటికి పంపించేయండి అని లీజాని చూపిస్తుంది. మిస్టర్ ఫూ లీజా దగ్గరికి వెళ్ళి నీ క్లాస్ ఇక్కడే జరుగుతుందా అని అడుగుతాడు. ఎందుకంటే లీజా క్లాస్కి వెళ్తున్నానని ఆయనతో అబద్ధం చెప్పి ఉంటుంది. ఇక లీజా భయపడుతూ ఆయన చేయి పట్టుకుని మిస్టర్ ఫూ ఐఎమ్ సో సారీ, మిన్నా నన్ను ఫోర్స్ చేస్తే వచ్చానని చెప్తుంది. మిస్టర్ ఫూ తనని ఒక దగ్గర కూర్చోబెట్టి నువ్వు చాలా క్యూట్గా ఉన్నావని చెప్పి తినడానికి ఫుడ్ ఇచ్చి ఇక్కడే ఉండు, నా కోసం వెయిట్ చేయని చెప్పి వెళ్తాడు. అక్కడే షీనా మిన్నాని ఏడిపిస్తూ బుల్లీ చేస్తూ ఉంటే లీజా అడ్డం వెళ్తుంది. లీజాని చూడగానే షీనా అసలు నువ్వు ఈ పార్టీకి ఎలా వచ్చావు, నీకు ఇక్కడికి వచ్చే రైట్ లేదు అంటూ లీజాని నెట్టేస్తుంది. లీజా చేతిలో ఉన్న ఒక వాజు కింద పడి పగిలిపోతుంది. అది చూసి షీనా ఇది మిస్టర్ ఫూకి ఎంతో ఇష్టమైన వాజ్, దీని రేటు కోట్లలో ఉంటుంది, ఇప్పుడు ఈ డబ్బులన్నీ లీజానే కట్టాలి అని అరుస్తుంది. అంతలో మిస్టర్ ఫూ అక్కడికి వచ్చి లీజాని నీకేం కాలేదు కానీ అడుగుతాడు. షీనా ఆయన దగ్గరికి వెళ్ళి నీ ఫేవరెట్ వాజ్ని లీజా పగలగొట్టేసింది అని కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు మిస్టర్ ఫూ లీజా చేతికి ఇంకో వాజ్ ఇచ్చి దాన్ని షీనా కాళ్ళ దగ్గర విసిరి పగలగొట్టమంటారు. అలా 2-3 వాజులు పగలగొట్టించి అసిస్టెంట్తో
ఈ వ్యాజులన్నీ షీనానే పగలగొట్టింది, తనకి బిల్ ఇవ్వండి, తనే పే చేస్తుంది అని చెప్తాడు. షీనా కంగారు పడి నేను పగలగొట్టలేదు, మీరే నా కాళ్ళ దగ్గర వేశారు అని అంటే, మిస్టర్ ఫూ నువ్వు లీజాని నెట్టడం వల్ల అది ఎలా పగిలిందో ఇది కూడా అలాగే పగిలింది అని గట్టిగా చెప్తాడు. అసిస్టెంట్ ఆ వాజుల ప్రైజ్ చెప్పగానే షీనా బిత్తరపోతుంది. అప్పుడు షీనా ఫియాన్సీ షాంగ్ వచ్చి తను నా ఫియాన్సీ, మీరు ఇలా చేయలేరు అని అంటాడు. మిస్టర్ ఫూ కూల్గా సరే అయితే నీ ఫియాన్సీ తరపున ఆ డబ్బులు నువ్వే కట్టు అని చెప్పి లీజాని తన చేతుల్లోకి ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక సోఫాలో కూర్చోబెడతాడు. లీజా పాదాన్ని తన ఒళ్ళో పెట్టుకుని మందు రాస్తారు. లీజా మనసులో మిస్టర్ ఫూ నన్ను ఎంత ప్రేమిస్తున్నారో కదా అని అనుకుంటుంది. తర్వాత మిస్టర్ ఫూ తన కోడ్ని లీజాకి తొడిగి ఇంటికి తీసుకుని వెళ్తారు. తనని బెడ్ మీద పడుకోబెట్టి ఇకపై నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకు, నీకేమైనా ప్రాబ్లం వస్తే ఎలా చెప్పు, బయట డేంజర్ ఉండొచ్చు అని అంటాడు. లీజా తన వేళ్ళు చూపిస్తూ ప్రామిస్, ఇకపై నేను ఎక్కడికి వెళ్ళను అని ఒట్టు వేస్తుంది. మిస్టర్ ఫూ సరే నాకు నీ మీద నమ్మకం ఉంది అని అంటారు. తర్వాతి సీన్లో లీజా క్లాస్లో ఉంటుంది. తన ఫ్రెండ్ మిన్నా వచ్చి నీకు తెలుసా షీనా ఈ కాంపిటీషన్లో ఆడడానికి రావడం లేదట, తనకి బదులు ఒక అబ్బాయిని పంపిస్తుందంట అని చెప్తుంది. ఆ మాట వినగానే ఇద్దరు చాలా హ్యాపీ అవుతారు. ఇక మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అని మిన్నా అంటూ ఉండగానే లీజాకి కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. మిన్నా వెంటనే లీజాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత సీన్లో మిస్టర్ ఫూ లీజాకి వేడి వేడి డ్రింక్ ఇస్తూ ఇకపై నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. లీజా కూడా సరే అంటుంది. అంతలో వ్యాంగ్ ఇంతకుముందు ప్రపోజ్ చేసిన అబ్బాయి అన్నమాట అక్కడికి వచ్చి లీజా నువ్వు బాగున్నావా, నీకు బాగోలేదని తెలిసి వచ్చాను అని అంటాడు. లీజా వాడికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. కానీ మిస్టర్ ఫూ తనని దగ్గరికి తీసుకుని నిజంగానే వీడి నుంచి నీకు విముక్తి కావాలా అని అడుగుతారు. లీజా కూడా అవును అని చెప్పగానే మిస్టర్ ఫూ తనని కిస్ చేస్తాడు. అయితే అది జస్ట్ యాక్టింగ్ అని ఆయన చెప్తాడు. అటువైపు వాంగ్ మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని తప్పుగా అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లీజా మాత్రం చాలా నర్వస్గా ఫీల్ అయ్యి వెంటనే రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక మిస్టర్ ఫూ అసిస్టెంట్కి కాల్ చేసి వాంగ్ ఫ్యామిలీకి చెప్పు, వాడి ప్రాణాలు వాడికి ఇంపార్టెంట్ అయితే ఇక మీద వాడు లీజా దరిదాపుల్లో కూడా కనిపించకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ డే లీజా క్లాస్కి వెళ్ళగానే లీజా మిస్టర్ ఫూతో కలిసి ఉంటుంది. ఆయన తనకి షుగర్ డాడీ ఏమో అని కొంతమంది, లీజా చాలా లక్కీ ఆయన తనని అంత బాగా చూసుకుంటున్నారు అని ఇంకొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. లీజా మనసులో మురిసిపోతూ ఉంటుంది. అంతలో జైన్ అనే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి క్లాస్లోకి ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూడగానే అమ్మాయిలందరూ ఫిదా అయిపోతారు. ఆ రోజు కంప్యూటర్ హ్యాకింగ్ ప్రాజెక్ట్ జరగాలి. లీజాకి ఆపోనెంట్ ఆ జైన్ అనే అబ్బాయే. జైన్ చాలా కాన్సన్ట్రేషన్తో హ్యాకింగ్ చేస్తూ ఉంటే లీజా మాత్రం ఏమీ పట్టనట్టు లాలీపాప్ తింటూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మిస్టర్ ఫూ ఎంట్రీ ఇస్తాడు. ప్రిన్సిపల్ ఆయనతో లీజా ఈ కాంపిటీషన్ని అసలు సీరియస్గా తీసుకోవడం లేదు అని కంప్లైంట్ చేస్తాడు. మిస్టర్ ఫూ లీజా దగ్గరికి వెళ్ళి తన కోట్ని తొడిగి ఫ్రూట్స్ తెప్పించి అలసిపోయావా, షోల్డర్స్ నొక్కమంటావా అని అడుగుతారు. అందరూ వీళ్ళని వీడియోస్ తీస్తూ రచ్చ చేస్తూ ఉంటే మిస్టర్ ఫూ స్టేజ్ పైకి వెళ్ళి నేను ఈ స్కూల్ని కొనేశాను, ఇక మీద ఇక్కడ కొత్త ప్రిన్సిపల్ని అపాయింట్ చేస్తాను అని అనౌన్స్ చేస్తారు. అది వినగానే అక్కడ ఉన్న జడ్జెస్ వెళ్ళిపోతారు. ఇక్కడ జైన్ ఎంత కష్టపడి డేటా ఎంటర్ చేస్తూ ఉన్నా వార్నింగ్ సిగ్నల్ వస్తూ ఉంటుంది. లీజా మాత్రం ఒక్కసారి అలా ట్రై చేయగానే కాంపిటీషన్ విన్ అయిపోతుంది. గేమ్ అయిపోయింది, నువ్వు బాగా ట్రై చేసావని లీజా చెప్పగానే జైన్ షాక్తో కింద పడిపోతాడు. లీజా బయటికి రాగానే షీనా తన అమ్మతో కలిసి అక్కడ కనిపిస్తుంది. మేమే గెలుస్తామని ధీమాగా ఉన్న షీనాకి తన అబ్బాయి ఓడిపోయాడని తెలిసి షాక్ అవుతుంది. నువ్వు ఏదో మోసం చేశావని లీజాని వాళ్ళు తిడుతూ ఉంటారు. అప్పుడు లీజా నేను మోసం చేయలేదు, మీరు బెట్లో ఓడిపోయారు, ఈ ఆస్తి పేపర్స్ మీద ఆల్రెడీ సైన్ చేయించుకున్నాను అని చూపిస్తుంది. అది చూసి షీనా అమ్మ కోపంతో షీనా చెంప పగల కొడుతుంది. నీ డాడీకి ఈ ఆస్తి ఎంత ఇంపార్టెంటో తెలుసా, ఎలా సైన్ చేశామని అరుస్తుంది. అప్పుడు జైన్ కూడా బయటకు వచ్చి లీజా నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అని చెప్తాడు. షీనా నువ్వు నా ఫ్రెండ్ కదా అని అడిగితే అప్పుడు ఫ్రెండ్ని, ఇప్పుడు నేను లీజా టీం అని జైన్ అనేస్తాడు. షీనా కోపంతో లీజాని కొట్టబోతే లీజా తన చేయి పట్టుకుని కిందకి నెట్టేస్తుంది. ఇన్నేళ్ళు నన్ను ఏడిపించారు, ఇక మీద అది జరగదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. బయట మిస్టర్ ఫూ వెయిట్ చేస్తూ ఉంటాడు. లీజా చాలా ఎక్సైటింగ్గా చూడండి నా ఆస్తి పేపర్లు తిరిగి తెచ్చుకున్నాను అని చెప్తుంది. మిస్టర్ ఫూ తనని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి ఇలాంటి పనులు చేయడం డేంజర్, నీ ప్రాణాలు ఇంపార్టెంట్, ఇక మీద ఇలాంటివి చేయకు అని ప్రేమగా నచ్చ చెప్తాడు. లీజా మనసులో ఈయన నాకంటే 10 ఏళ్ళు పెద్ద కదా,
నిజంగానే నన్ను ఇంతలా లైక్ చేస్తున్నారా అని అనుకుంటుంది. తర్వాతి సీన్లో మిస్టర్ ఫు ఈ వీకెండ్ మనమిద్దరం కలిసి టైంని స్పెండ్ చేద్దామని అడుగుతాడు. కానీ లీజా మా తాతయ్య నన్ను డిన్నర్కి రమ్మన్నారు అని చెప్తుంది. నేను కూడా వస్తానని ఆయన అంటే లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు కాల్ చేస్తాను అని చెప్పి లీజా వెళ్ళిపోతుంది. డిన్నర్ దగ్గర షీనా తన అమ్మ నొందే కూర్చొని ఉంటారు. గ్రాండ్పా లీజా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లీజా అక్కడికి వెళ్ళగానే లీజా వాళ్ళ తాతయ్యని అడుగుతుంది, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారని. దానికి ఆయన నీకు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో అసలు మర్యాద లేదు అని తిడతారు. గ్రాండ్పా పక్కన ఒక లావుగా ఉండే పర్సన్ కూర్చుని లీజా వైపు ఆశగా చూస్తూ ఉంటాడు. వాడు లీజాతో నాకు నీతో పెళ్లి జరగబోతుంది అని చెప్తాడు. లీజా షాక్ అయ్యి ఎవడు వీడిని చూస్తుంటేనే నాకు వాంతులు వస్తున్నాయని అంటుంది. షీనా విని మిస్టర్ చూ చాలా రిచ్, ఆయన గురించి అలా ఎలా మాట్లాడతావని అంటుంది. లీజా వెంటనే ఆయన నీకు అంతా నచ్చితే నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది. వాళ్ళ పిన్ని కూడా లీజాని తిట్టబోతే పిన్ని బహుశా నువ్వు మా బాబాయ్కి విడాకులు ఇచ్చేసి ఈ మిస్టర్ చూని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నావేమో అని ఎగతాళి చేస్తుంది. ఆ మాటకి తన పిన్నికి చాలా కోపం వస్తుంది. లీజా మనసులో మిస్టర్ ఫూ లాంటి హ్యాండ్సమ్ పర్సన్ని వదిలేసి ఇలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటుంది. అందరూ కలిసి లీజాతో నీకోసం ఇంత రిచ్ వాడిని వెతికినందుకు నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటే లీజా మాత్రం నేను ఎట్టి పరిస్థితిలోనూ వీడిని పెళ్లి చేసుకోను, మీకు అంత ఇష్టమైతే మీరే చేసుకోండి అని తెగేసి చెప్తుంది. మిస్టర్ చూకి కోపం వచ్చి నన్ను అవమానించడానికే ఇక్కడికి పిలిచారా అని వెళ్ళిపోతూ ఉంటే పిన్ని ఇంకా షీనా అతని వెనకాల పరిగెడతారు. లీజాకి ఇంకా లోకం తెలీదు, అందుకే మీ ప్రపోజల్ వద్దు అని అంటుంది అని సర్ది చెప్తారు. అప్పుడు షీనా మిస్టర్ చూతో ఒక ప్లాన్ చెప్తుంది. నేను లీజాని మీ బెడ్ మీదకి చేరిస్తే ఎలా ఉంటుంది, అప్పుడు మీరు తనతో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అని అంటుంది. అది వినగానే మిస్టర్ చూ నవ్వుతూ వెళ్ళిపోతాడు. షీనా తన అమ్మతో ఈ పని నేను చూసుకుంటాను, లీజా పెళ్లి మిస్టర్ చూతో జరిగి తీరుతుంది అని ప్రామిస్ చేస్తుంది. తర్వాతి సీన్లో మిస్టర్ చూ తన బెడ్రూమ్లోకి వెళ్తాడు. అక్కడ షీనా పడుకొని ఉంటుంది. ఆయన తన దగ్గరికి వెళ్ళగానే షీనా అతన్ని తోసేస్తుంది. మిస్టర్ చూ లావుగా ఉండడమే కాకుండా అతనికి బట్టతల కూడా ఉంటుంది. ఆ తోపులాటలో అతని విగ్ కూడా ఒక పక్కకి పడిపోతుంది. సరిగ్గా అప్పుడే పిన్ని రూమ్లోకి వచ్చి షీనా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఇంతలో మిస్టర్ షాంగ్ అంటే షీనా ఫియాన్సీ కూడా అక్కడికి వచ్చి అంటే నీకు మిస్టర్ చూకి మధ్య అఫైర్ నడుస్తుందా అని షీనా చెంప పగలగొట్టి ఇకపై నా వెనకాల రాకు, మన బ్రేకప్ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతాడు. షీనా ఏడుస్తూ అతని వెనకాల వెళ్తుంది. మిస్టర్ చూ పిన్ని మీద కోప్పడి బయటికి పంపించేస్తాడు. పిన్ని బయటికి రాగానే లీజా ఎదురవుతుంది. ఇక లీజా ఆవిడతో నా షో ఎలా ఉంది, మీ అమ్మాయికి బాగా మత్తెక్కినట్టుంది కదా అని వెటకారం చేస్తుంది. ఇదంతా నువ్వే చేసావా, నేను వదిలిపెట్టను అని పిన్ని అరిస్తే లీజా కూల్గా పిన్ని అంత కోప్పడితే హార్ట్ అటాక్ వస్తుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. బయట మిస్టర్ ఫూ వెయిట్ చేస్తూ ఉంటాడు. లీజా ఆయనతో మీరు కూడా అక్కడ ఉంటే ఆ షో చూసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా అని చెప్తుంది. తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ షీనా కోపంతో ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతూ లీజా మీద పగ తీర్చుకోవడానికి కిడ్నాపర్స్కి కాల్ చేస్తుంది. తర్వాత కొంతమంది గూండాలు లీజాని ఆపుతారు. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని వాళ్ళంటే లీజా చాలా ధైర్యంగా నీకు దెబ్బలు తినాలని ఉన్నట్టుంది, టైం వేస్ట్ చేయకుండా అందరూ ఒకేసారి రండి అని చెప్తుంది. లీజా వాళ్ళందరినీ చీత కొట్టేస్తుంది. ఒక గూండా దగ్గరున్న కర్ర పట్టుకుని మిమ్మల్ని ఎవరు పంపారు అని అడిగితే వాడు షీనా పేరు చెప్పేస్తాడు. లీజా వెళ్ళిపోతూ ఉండగా ఒక గూండా వెనక నుంచి కత్తితో పొడవడానికి వస్తాడు. సరిగ్గా అప్పుడే మిస్టర్ ఫూ వచ్చి ఆ కత్తిని తన చేతితో పట్టుకుని లీజాని సేవ్ చేస్తాడు. ఆయన చేతికి రక్తం రావడం చూసి లీజా ఏడుస్తూ ఆయన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. డాక్టర్ గాయం మీద వాటర్ పడకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు. మిస్టర్ ఫూ మరి నేను బాత్ ఎలా చేయాలి అని అడిగితే మీ గర్ల్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవచ్చు అని డాక్టర్ ఐడియా ఇస్తాడు. ఇంటికి వచ్చాక లీజా చాలా ప్రేమగా మిస్టర్ ఫూకి అన్నం తినిపిస్తుంది. తర్వాత లీజా తన రూమ్లో ఉన్నప్పుడు మిస్టర్ ఫూ అక్కడికి వచ్చి నేను బాత్ చేయాలి, నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. లీజా చాలా నర్వస్గా ఫీల్ అవుతూ నేను అమ్మాయిని కదా మీకెలా హెల్ప్ చేయాలి అని అంటుంది. పైగా మిస్టర్ ఫూ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఈయనకి బాత్ చేయిస్తుంటే నేను నా కంట్రోల్ తప్పితే పరిస్థితి ఏంటి అని మనసులో అనుకుంటుంది. మిస్టర్ ఫూ మాత్రం సరేలే నేనే స్నానం చేస్తాను, గాయం ముదిరితే మహా అయితే నా చేయి తీసేయాల్సి వస్తుంది అని బ్లాక్మెయిల్ చేస్తారు. లీజా భయపడి వద్దొద్దు నేనే హెల్ప్ చేస్తాను అని ఒప్పుకుంటుంది. ఇక లీజా వాష్రూమ్లోకి వెళ్తుంది. వెనకాలనే మిస్టర్ ఫూ కూడా వస్తాడు.
మిస్టర్ ఫూ లీజాని అడుగుతాడు, నా షర్ట్ బటన్స్ తీయడంలో నాకు హెల్ప్ చేస్తావా అని. అలా చేస్తూ ఉన్నప్పుడు లీజా చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. అప్పుడు మిస్టర్ ఫూ తనని ఒక పక్కన కూర్చోబెట్టి, నా చేతిలో చాలా నొప్పిగా ఉంది, నువ్వే నా పెయిన్ కిల్లర్వి అని చెప్తూ తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ లీజా కంగారు పడి వెంటనే తన బెడ్ మీదకి వచ్చేస్తుంది. కాసేపటి తర్వాత ఎవరో డోర్ కొడితే చూస్తే మిస్టర్ ఫూ ఉంటాడు. నా చేతిలో చాలా నొప్పిగా ఉంది కదా, అందుకే ఈరోజు నీతో కలిసి నిద్రపోవచ్చా అని అడుగుతాడు. లీజా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, సరేలే నేను ఒక్కడనే పడుకుంటాను, నైట్ నొప్పి ఎక్కువైతే నేను ఒక్కడనే ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్తాను అని ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు. లీజా కంగారుగా, అయ్యో వద్దు, మీరు నా పక్కనే పడుకోవచ్చు అని ఆయన్ని బెడ్ మీదకి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాతి సీన్లో లీజా నిద్రపోతుంది. కానీ మిస్టర్ ఫూ మాత్రం తనని ప్రేమగా చూస్తూ ఉంటాడు. లీజా కూడా నిద్రలోనే ఆయన్ని హక్ చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ డే లీజా క్లాస్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ మిన్నా వచ్చి, నువ్వు బాగున్నావా, నీ గురించి చాలా కంగారు పడ్డాను, కానీ నిన్ను కాపాడడానికి మిస్టర్ ఫూ వచ్చారంట కదా అని అంటుంది. లీజా, అవును, ఆయన నన్ను చాలా లైక్ చేస్తున్నారు అని చెప్తే, మరి నువ్వు కూడా ఆయన్ని లైక్ చేస్తున్నావా అని మిన్నా ఆట పట్టిస్తూ ఉంటుంది. లీజా కన్ఫ్యూజ్ అవుతూ, అలాంటిదేం లేదు, ఆయన నాకంటే 10 ఏళ్ళు పెద్ద కదా, నా మీద ఆయనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయని నేను అనుకోను, నన్ను ఒక చిన్నపిల్లలాగే చూస్తారు అని అంటుంది. అప్పుడు మిన్నా, ఒక బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, నువ్వు అందులో పార్టిసిపేట్ చెయ్యి, నువ్వు బాగా ఆడతావు కదా అని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేస్తుంది. మ్యాచ్ సీన్ స్టార్ట్ అవుతుంది. లీజా అక్కడికి వెళ్ళగానే ఒక అమ్మాయి ఎదురొచ్చి, నిన్నిక్కడ చూడడం హ్యాపీగా ఉంది అని వెటకారంగా అంటుంది. లీజా మాత్రం, నిన్నిక్కడ చూడడం నాకు అస్సలు నచ్చలేదు అని మొహం మీదే చెప్పేస్తుంది. ఎందుకంటే లీజాకి తన బ్యాక్గ్రౌండ్ ముందే తెలుసు, తను షీనాకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయి, నువ్వు ఇంత పొగరిపోతావని అనుకోలేదు అని వెళ్ళిపోతుంది. మిన్నా వచ్చి, ఎందుకలా అన్నావని అడిగితే, తను షీనా బెస్ట్ ఫ్రెండ్ అని నాకు తెలుసు అని లీజా చెప్తుంది. ఇక్కడ షీనా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, లీజా చాలా వరస్ట్ ప్లేయర్, తను నిన్ను ఏదో రకంగా ఓడించాలని చూస్తుంది, జాగ్రత్త అని చెప్తుంది. కానీ ఆ అమ్మాయి, నేను ఛాంపియన్ని, నన్నెవరూ ఓడించలేరు అని గర్వంగా చెప్తుంది. అప్పుడే మిస్టర్ ఫూ ఎంట్రీ ఇస్తాడు. ఆయన్ని చూడగానే అందరూ, ఆయన ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఆయన నా బాయ్ ఫ్రెండ్ అయితే ఎంత బాగుండు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఛాంపియన్ అమ్మాయి మిస్టర్ ఫూ కోసం పూలు తీసుకుని వెళ్తుంది. కానీ ఆయన తన వైపు కనీసం చూడరు కూడా. ఆయన ఫ్రెండ్, ఆ అమ్మాయి నీకు ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేయాలనుకుంటుంది, ఈ గేమ్ పర్పస్ కూడా అదే కదా, ఒక అమ్మాయి అబ్బాయికి పూలు ఇస్తే ఆ అబ్బాయి అంటే క్రష్ అని అర్థం, తను నిన్ను ఇష్టపడుతుంది కదా, పూలెందుకు తీసుకోలేదని అడుగుతాడు. మిస్టర్ ఫూ, నాకు తన మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లీజా చాలా బాగా ఆడుతుంది. ఫస్ట్ రౌండ్ విన్ అవ్వగానే లీజా ఫ్లవర్స్ తీసుకొని మిస్టర్ ఫూ దగ్గరికి వెళ్తుంది. మిస్టర్ ఫూ షాక్ అవుతాడు. లీజా నిజంగా నా కోసమే పూలు తీసుకొని వచ్చిందా అని షాక్ అయి తీసుకోకుండా ఉండిపోతాడు. లీజా మాత్రం, పూలు తీసుకోండి ప్లీజ్, నా చేతులు నొప్పులు పడుతున్నాయని అంటే ఆయన వెంటనే తీసుకుంటాడు. లీజా తనని లవ్ చేస్తుందని ఆయన చాలా హ్యాపీ అవుతాడు. ఆయన ఫ్రెండ్, లీజా నిన్ను లైక్ చేస్తుంది, అందుకే పూలు ఇచ్చింది, కానీ ఇవి మామూలు పూలే కదా, దీనికే ఇంతలా మురిసిపోవాలా అని అంటే, మిస్టర్ ఫూ, నీకు ఏ అమ్మాయి పూలు ఇవ్వలేదని కుళ్ళుకుంటున్నావా అని రిటార్ట్ ఇస్తాడు. వాడు మొహం మార్చుకుని కూర్చుంటాడు. మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లీజాకి ఆపోనెంట్ ఆ ఛాంపియన్ అమ్మాయి వస్తుంది. ఇద్దరి మధ్య 3 రౌండ్లు జరుగుతాయి. లీజాకి కడుపు నొప్పి వస్తున్నా సరే పట్టుదలతో ఆడి చివరికి మ్యాచ్ని గెలుస్తుంది. మ్యాచ్ అయిపోయాక లీజా ఆ అమ్మాయితో, నువ్వు ఇదంతా మిస్టర్ ఫూకి దగ్గర అవ్వాలని చేసావు కదా, కానీ ఆయన నావాడే, ఇంకెవరికి దక్కరు, ఇప్పుడేం చేస్తానో చూడు అని చెప్పి లీజా కావాలని కింద పడిపోతుంది. మిస్టర్ ఫూ కంగారుగా రాగానే, తను నన్ను నెట్టేసింది అని లీజా కంప్లైంట్ చేస్తుంది. ఆయన లీజాని ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటే లీజా ఆ అమ్మాయిని వెక్కిరిస్తూ మొహం పెడుతుంది. బయటికి వచ్చాక లీజా, నన్ను కిందకి దించేయండి, మీరు అలసిపోతారు అని అంటుంది. మిస్టర్ ఫూ, నీకేం దెబ్బ తగలేదు కదా అని అడిగితే, నేను బాగానే ఉన్నాను, తనని అందరి ముందు తక్కువ చేయడానికే అలా నటించాను అని లీజా నవ్వుతుంది. తర్వాతి సీన్లో మిస్టర్ ఫూ లీజాతో కలిసి బయటికి రాగానే తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి లీజాకి తనని తాను పరిచయం చేసుకుంటాడు. లీజా అతనితో మాట్లాడబోతూ ఉంటే మిస్టర్ ఫూ తన ఫ్రెండ్ని పక్కకి తీసుకుని వెళ్ళి, లీజా చాలా ఇన్నోసెంట్, అందుకే తనకి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. దానికి ఆ ఫ్రెండ్, ఏంటి నువ్వు నా మీద జెలసీగా ఫీల్ అవుతున్నావా, లీజా నిన్ను వదిలేసి నా దగ్గరికి వస్తుందని నీకు భయమా అని అడుగుతాడు. మిస్టర్ ఫూ, అలా ఎప్పటికీ జరగదు, నాకు లీజా మీద పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పి తనని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాతి సీన్లో మిస్టర్ ఫూ లీజా కలిసి తింటూ ఉంటారు.
అప్పుడు అసిస్టెంట్ వచ్చి మేము ఇన్వెస్టిగేట్ చేశాం. ఆ ఛాంపియన్ అమ్మాయి లీజాతో అలా చేయడానికి రీజన్ షీనానే. షీనా చెప్పబట్టే ఆమె కాంపిటీషన్లో లీజాని ఇబ్బంది పెట్టింది అని చెప్తాడు. అది విన్న మిస్టర్ ఫూ కోపంగా ఇక మీద షీనా ఫ్యామిలీతో మనకి ఎలాంటి కాంట్రాక్ట్లు ఉండకూడదు, వాళ్ళతో అన్ని డీల్స్ క్యాన్సిల్ చేసేయండి అని ఆర్డర్ వేస్తాడు. లీజా ఆయనతో మీరు షీన్ ఫ్యామిలీ గురించి కంగారు పడకండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్తూ ప్రేమగా మిస్టర్ ఫూకి తన చేత్తో అన్నం తినిపిస్తుంది. మిస్టర్ ఫూకి లీజా మీద చాలా ప్రేమ కలుగుతుంది. అప్పుడే అసిస్టెంట్ ఇంకో విషయం చెప్తాడు. మిస్సెస్ హాన్ బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల క్రితం ఆవిడ ప్రాణాలు కాపాడిన అమ్మాయి కూడా దొరికిందంట అని చెప్తాడు. ఆ మాట వినగానే లీజాకి 10 ఏళ్ల క్రితం తను గ్రాండ్మాని కాపాడిన సీన్ గుర్తుకొస్తుంది. లీజా నేను కూడా ఆ బర్త్డే పార్టీకి వెళ్తాను అని అడుగుతుంది. మిస్టర్ ఫూ కూడా సరే అని ఒప్పుకుంటారు. బర్త్డే పార్టీలో గ్రాండ్మా మిస్టర్ ఫూని చూడగానే చాలా హ్యాపీ అవుతుంది. లీజా పక్కన తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే షీనా అక్కడికి వస్తుంది. అసలు నువ్వు ఈ పార్టీకి ఎలా వచ్చావు? మిస్టర్ ఫూ నీతో బ్రేకప్ చేసుకున్నారా ఏంటి? ఇక్కడ ఒంటరిగా ఉన్నావని వెటకారం చేస్తుంది. లీజా కూల్గా నీ చిన్న మెదడు మీద అంత లోడ్ వేసుకోకు, ఆ విషయాలు నీకు అనవసరమని చెప్తుంది. షీనా వదలకుండా నీకు తెలుసా మిస్టర్ ఫూ ఇప్పుడు గ్రాండ్మా దగ్గర ఉన్నారు. గ్రాండ్మా తన మనవరాల్ని మిస్టర్ ఫూకిచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. ఆయన గ్రాండ్మా మాట కాదనలేరు. అప్పుడు నువ్వు మళ్ళీ రోడ్డు మీద పడాల్సిందే అని భయపెడుతుంది. లీజా కోపంగా షీనా నిన్ను ముందే వార్న్ చేశాను, నన్ను బుల్లి చేయాలని చూస్తే నీకే మంచిది కాదు అని తన చేయి విదిలించి వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్రాండ్మా మిస్టర్ ఫూతో తన మనవరాలు టియా గురించి చెప్తూ టియా చాలా మంచి అమ్మాయి, మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోండి అని అడుగుతుంది. మిస్టర్ ఫూ మీ మనవరాలు చాలా మంచిది, తనకి ఏదైనా మంచి సంబంధం చూడండి, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్తాడు. గ్రాండ్మా నువ్వు ఆ లీజా గురించి చెప్తున్నావా? తనకి ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, తనతో ఏ పెళ్ళి కుదరదు అని చెప్తుంది. కానీ మిస్టర్ ఫూ నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. టియా ఏడుస్తూ గ్రాండ్మా ఆయన నన్ను అవమానించారు అని చెప్తే నేను మళ్ళీ మాట్లాడతాను అని గ్రాండ్మా సర్ది చెప్తుంది. తర్వాత షీనా వెళ్ళి టియాకి లేని పోనివి చెప్తుంది. లీజా డబ్బు కోసమే మిస్టర్ ఫూ వెనకాల తిరుగుతుంది, తనకి ఆయన మీద ప్రేమే లేదు అని నమ్మిస్తుంది. టియా మరి ఏం చేద్దామని అడిగితే షీనా ఒక ప్లాన్ చెప్తుంది. వాళ్ళిద్దరూ లీజాని పిలిచి 1 మిలియన్ చెక్ ఇచ్చి ఈ డబ్బు తీసుకొని మిస్టర్ ఫూ లైఫ్ నుంచి వెళ్ళిపో అని అంటారు. లీజా ఆ చెక్ తీసి పక్కన పారేసి మిస్టర్ ఫూ నాకు నెలకి 10 మిలియన్ ఇస్తారు, ఈ డబ్బులు నాకేం సరిపోవు అని అంటుంది. లీజా అంత ఈజీగా వినదని అర్థం చేసుకున్న టియా తనని తాను స్విమ్మింగ్ పూల్లో పడేసుకుంటుంది. షీనా అరుస్తూ లీజా కావాలని టియాని పూల్లో నెట్టేసింది అని అంటుంది. లీజా కూల్గా అవునా అయితే నువ్వు కూడా తన దగ్గరికి వెళ్ళు అని షీనాని కూడా పూల్లోకి నెట్టేస్తుంది. అక్కడికి అందరూ వచ్చేస్తారు. మిస్టర్ ఫూ కంగారుగా లీజా దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా అని తనని పక్కకి తీసుకుని వెళ్తాడు. టియా గ్రాండ్మా దగ్గర ఏడుస్తూ లీజా నన్ను చంపాలని పూల్లో నెట్టేసింది అని కంప్లైంట్ చేస్తుంది. మిస్టర్ ఫూ మాత్రం నాకు లీజా మీద నమ్మకం ఉంది, తను అలా ఎప్పటికీ చేయదు అని సపోర్ట్ చేస్తాడు. అప్పుడు లీజా ఒక వీడియో ఫుటేజ్ని చూపిస్తుంది. అందులో టియా కావాలని తనంతట తానే పూల్లో పడ్డం క్లియర్గా కనిపిస్తుంది. టియా చాలా షైగా ఫీల్ అవుతుంది. అంతలో షీనా కూడా వచ్చి లీజా నన్ను కూడా నెట్టేసింది, నాకు ఈత రాదని తెలిసి కూడా అలా చేసింది అని గ్రాండ్మాకి చెప్తుంది. అప్పుడు లీజా ఒక పాయింట్ లాగుతుంది. నీకు ఈత రాదా? మరి 10 ఏళ్ల క్రితం గ్రాండ్మా నీళ్ళలో పడిపోయినప్పుడు ఈత కొట్టి ఎలా కాపాడావని అడుగుతుంది. ఆ మాట వినగానే గ్రాండ్మా షాక్ అవుతుంది. షీనా నువ్వు నాతో అబద్ధం చెప్పావా అని అడుగుతుంది. షీనా భయపడుతూ లేదు లేదు నేనే కాపాడాను అని కాళ్ళ మీద పడుతుంది. కానీ గ్రాండ్మా కోపంతో నువ్వు నన్ను మోసం చేశావు, అందుకే షీన్ ఫ్యామిలీతో ఉన్న అన్ని కాంట్రాక్ట్స్ని ఇప్పుడే ఫినిష్ చేస్తున్నాను అని అనౌన్స్ చేస్తుంది. అసిస్టెంట్ షీనాని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు గ్రాండ్మా లీజా దగ్గరికి వెళ్ళి 10 ఇయర్స్ క్రితం నా ప్రాణాలు కాపాడింది ఎవరో నీకు తెలుసా అని అడుగుతారు. లీజా తన చేతికున్న ఒక తెల్లటి పూసల మాలని తీసి గ్రాండ్మాకి చూపిస్తూ ఇది మీకు గుర్తుందా, నేను ఎవరి ప్రాణాలైతే కాపాడానో ఆవిడ నాకు దీన్ని ఇచ్చారు అని చెప్తుంది. అది చూడగానే గ్రాండ్మా లీజా ముందు తల వంచి థ్యాంక్ యూ చెప్పబోతూ ఉంటే లీజా తనని ఆపి నన్ను సిగ్గుపడేలాగా చేయకండి గ్రాండ్మా, నేను మానవత్వంతోనే మిమ్మల్ని కాపాడాను అని అంటుంది. గ్రాండ్మా ఆ మాలని లీజాకి గిఫ్ట్గా ఇస్తూ ఇది నీ దగ్గరే ఉండాలి, దీనికి నువ్వే కరెక్ట్, ఇకపై నీకు ఏ అవసరం వచ్చినా నేను నీకు తోడు
ఉంటాను అని మాటిస్తారు. తర్వాత గ్రాండ్మా టియాని పిలిచి లీజాకి సారీ చెప్పమంటే టియా కూడా సారీ, నేను అలా చేసి ఉండకూడదు అని లీజాకి సారీ చెప్తుంది. లీజా ఇట్స్ ఓకే అని అంటుంది. ఇక్కడ షీనా వల్ల డాడీ షీనా చెంప పగలగొట్టి ఇదంతా నీ వల్లే జరిగింది, నీకు ఈత రానప్పుడు గ్రాండ్మా దగ్గర అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పావని తిడతాడు. షీనా అమ్మ ఆయన్ని ఆపబోతే దీనివల్ల నేను ఎవరికి మొహం చూపించుకోలేకపోతున్నాను, గ్రాండ్మా మన డీల్స్ అన్ని క్యాన్సిల్ చేసి నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టారు అని అరుస్తాడు. అలాగే రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి మిస్టర్ ఫూ వస్తున్నారు. నేను పర్సనల్గా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాను, ఆయన ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంటేనే మనం బ్రతకగలమని చెప్తాడు. తర్వాతి సీన్లో లీజా మంచం మీద కూర్చుని ఆడుకుంటూ ఉంటే మిస్టర్ ఫూ తనకి ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి మీటింగ్ అరేంజ్ అయిందని చెప్పగానే లీజా ఎక్సైట్మెంట్తో లేచి నిలబడుతుంది. ఆ మీటింగ్కి మిస్టర్ షేన్ కూడా వస్తున్నారా? అయితే ఆ మీటింగ్ నేను కండక్ట్ చేస్తాను అని లీజా చెప్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో అంకుల్ ఇంకా మిగిలిన వాళ్ళంతా మిస్టర్ ఫూ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి లీజా వస్తుంది. అంకుల్ షాక్ అయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగితే మిస్టర్ ఫూ బదులుగా ఈ మీటింగ్ నేను కండక్ట్ చేయడానికి వచ్చాను అని లీజా అంటుంది. నీకు బిజినెస్ గురించి ఏమీ తెలీదు అని అంకుల్ అంటే నేను ఆల్రెడీ నా బిజినెస్ స్టడీస్ కంప్లీట్ చేశాను, ఆ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు అని లీజా అంటుంది. మిస్టర్ ఫూ నాతో కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి అని అంకుల్ అంటే ఇకపై నేనే మీతో డీల్ చేస్తాను, నా ఆస్తి షేర్స్ అన్నీ వెంటనే నా పేరు మీద రాసేయండి అని లీజా డిమాండ్ చేస్తుంది. అంకుల్ ఒప్పుకోకపోవడంతో లీజా కోపంగా మీరు చేసిన తప్పులకి నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, మీరు మర్యాదగా వినకపోతే నేను వేరే దారి చూసుకోవాల్సి వస్తుంది అని అంటుంది. అంకుల్ ఒప్పుకోడు, అలా కోపంగా ఉంటాడు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. లీజా పేరెంట్స్ని ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్ చేయించి చంపినందుకు అంకుల్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ షీనా షాపింగ్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటే పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ మర్డర్ ప్లాన్లో ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కొంతకాలం తర్వాత మిన్నా లీజాని కలవడానికి వస్తుంది. న్యూస్ చూసావా, మీ అంకుల్ ఆంటీ జైలుకి వెళ్ళిపోయారు, నీ పేరెంట్స్ చావుకి కారణమైన వాళ్ళకి సరైన శిక్ష పడింది అని చెప్తుంది. లీజా కూడా తన పేరెంట్స్ చావుకి రివెంజ్ తీర్చుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతలో షీనా బెగ్గర్ లాగా లీజా దగ్గరకు వస్తుంది. నీ వల్లే నా పరిస్థితి ఇలా అయిపోయింది, నాకు ఉండడానికి ఇల్లు లేదు, తిండి కూడా లేదు అని ఏడుస్తుంది. లీజా కూల్గా ఇదంతా నా వల్ల కాదు, మీ పేరెంట్స్ చేసిన పాపాలే నీకు తగిలాయి, నేనేం చేయలేను అని అంటుంది. షీనా ఆఖరిగా ఉందని బ్రతిమాలితే లీజా ఒక ఐడియా ఇస్తుంది. నువ్వు మెంటల్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళకూడదు, అక్కడ నీకు ఫ్రీగా తిండి ఉండడానికి ప్లేస్ కూడా ఉంటాయని వెక్కిరిస్తుంది. షీనా నువ్వు చాలా క్రూయల్ అని అక్కడి నుంచి పారిపోతుంది. లీజా మిన్నా నవ్వుకుంటూ ఉంటే మిన్నా మెల్లగా మిస్టర్ ఫూ నీకు ఇంకా ప్రపోజ్ చేయలేదా, నువ్వంటే ఆయనకి ఎంత ప్రాణమో ఆయనకి ఇంకా తెలియలేదా అని అడుగుతుంది. లీజా సిగ్గుపడుతూ నేను ఆయనకి ఏమీ చెప్పలేదు అని అంటుంది. అప్పుడే మిస్టర్ ఫూ అక్కడికి వస్తాడు. ఆయన్ని చూడగానే మిన్నా వెళ్ళిపోతుంది. ఎందుకు అంతలా సిగ్గుపడుతున్నావని ఆయన అడిగితే ఈరోజు చాలా ఎండగా ఉంది కదా అందుకే అని కవర్ చేస్తుంది. ఇంటికి వెళ్ళాక లీజాకి ఒక పార్సల్ బాక్స్ వస్తుంది. దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని లీజా అంటుంది. మిస్టర్ ఫూ తనతో నువ్వు నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తానన్నావు కదా గుర్తుందా అని అడుగుతాడు. లీజా మీకు ఇంకా గుర్తుందా అని అడిగితే నీకు సంబంధించిన ఏ విషయాన్ని నేను మర్చిపోను అని ఆయన చెప్తాడు. లీజా ఆ బాక్స్ని మిస్టర్ ఫూకి ఇస్తూ ఇదే నా సర్ప్రైజ్ అని చెప్తుంది. మిస్టర్ ఫూ ఆ బాక్స్ వైపు చూస్తూ నీకు తెలుసా, ఇలాంటి బాక్స్ ఎవరికైనా ఇస్తున్నారంటే వాళ్ళు ఆ పర్సన్ని లవ్ చేస్తున్నారని అర్థమని అంటాడు. లీజా ఏమాత్రం తడబడకుండా అవును నాకు ఆ విషయం బాగా తెలుసు అని చెప్తుంది. అంటే లీజా డైరెక్ట్గా తన లవ్ని చెప్తుందన్నమాట. మిస్టర్ ఫూ లీజాని అడుగుతాడు నువ్వు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నావా అని, ఆ మాట నీ నోటితోనే చెప్పు అని అడుగుతాడు. లీజా కూడా అవును అని చెప్పగానే మిస్టర్ ఫూ తనని ప్రేమగా కిస్ చేస్తాడు. తర్వాత లీజా ఇక ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూడండి అని చెప్తుంది. మిస్టర్ ఫూ కూడా ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఒక నైటీ ఉంటుంది. అది చూడగానే లీజా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అయ్యో లేదు నేను మీకు ఇది ఇవ్వాలనుకోలేదు, పొరపాటున ఈ బాక్స్ వచ్చేసినట్టుంది అని కంగారు పడుతుంది. కానీ మిస్టర్ ఫూ నవ్వుతూ పర్లేదు ఇది నాకు చాలా నచ్చింది అని అంటారు. ఆయన లీజాని గట్టిగా పట్టుకొని ఈరోజు నీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. కొన్నేళ్ల క్రితం నువ్వు నా ప్రాణాలు కాపాడావు, అప్పటి నుంచి నేను నీకోసమే వెతుకుతూ ఉన్నాను. ఫైనల్గా నువ్వు నాకు దొరికావు, అందుకే నేను నిన్ను ఇంతలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు లీజా కూడా నేను కూడా మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, ఆ రోజు నా మెడ మీద ఉన్న గుర్తుంది కదా అదంతా మీ వల్లే జరిగింది అని అంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి మెల్లగా
ఆ నైట్ మీరు నాతోనే ఉన్నారు అని నిజం చెప్పేస్తుంది. ఆ మాట వినగానే మిస్టర్ ఫూ లీజా చేయి పట్టుకుని పద నా వెనకాల అని బయటికి తీసుకొని వస్తాడు. లీజా కంగారుగా మనం ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే మిస్టర్ ఫూ మనం ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం. నేను ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేను. ఆ నైట్ నీతో గడిపింది నేనే కాబట్టి నీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నాదే అని చెప్తూ ఆయన లీజాని ఎత్తుకుంటాడు. లీజా కూడా ప్రేమగా మిస్టర్ ఫూని కిస్ చేస్తుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా కూడా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.